మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు కర్రీ? ఇగో ఎర్ర కందిపప్పు, తొగరపప్పు అంటారా మీరేదంటారు? మైసూర్ పప్పు కూడా అంటారు. అదే ఎర్ర కందిపప్పు టమాటా తోటి ఎట్లా చేసినా చూడు. టమాటా పప్పు మైసూర్ పప్పు కూడా అంటారట. ఇక మాకు తెలంగాణ అయితే మైసూర్ పప్పు అనము, ఇట్లా ఎర్ర కందిపప్పు అంటాము, ఎర్ర తొగరపప్పు అంటారు కొన్ని సైడ్లు. అది ఈ రకంగా అనుకుంటే చపాతీకి తింటారా, మీరు జొన్న రొట్టెకి తింటారా, ఏదానికైనా చేయచ్చు, దోశకు తింటారా, ఇక దేనికైనా రెడీ. ఇది కమ్మ ఉంటుంది, అంత కమ్మ ఉంటుంది. తెలంగాణ టమాటా పప్పు, ఎర్ర పప్పు మస్తు ఉంటుంది, సూపర్. కూడా మంచిది, హెల్త్ కూడా మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఇట్లా చేసుకొని కమ్మగా పిల్లలు పెద్దలు ఇక పిల్లలకు బాక్స్లో కొడితే ఉడక మంచిగా కడిపిండే తింటాం. ఈ పప్పు అయినా కానీ అంత బాగుంటుంది. చల్లగా అయితే ఇంకా గట్టిగా అవుతుంది. ఈ రకంగా దించుకుంటుంది. మేము ఈ రకంగా దించుకొని మా మక్క రొట్టెలకు, జొన్న రొట్టెలకు ఇది తింటుంటుంది, అంత మంచిగా ఉంటుంది. ఇక తెలంగాణ అయితే ఇట్లా సింపుల్గా టేస్ట్గా సింపుల్గానే. ఇక మనం ఏంటంటే కుక్కర్ వేసుకోండి, మీరు కుక్కర్ వేసుకోండి. ఇక నేనైతే చాలాసేపు ఉడకబెట్టిన. ఇది విషయం చెప్తున్నాను మీకు, అన్ని కుళ్ళ చెప్తా. ఇక ఇది ఏంటంటే ఇది వెనక కోటి ముందు కోటిగా చేసేది, ఇది ముందే చేసిందే ముందటే ఉంటుంది. ఇది విషయం. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిరి. ఎర్ర కందిపప్పు అంటారా, ఎర్ర తొగరపప్పు అంటారా, ఏదంటారో టమాటా పప్పు. ఇది అంత కమ్మ ఉంటుంది, తగ్గేది టేస్ట్లా. లైక్ లేండి, పాతకాలం వంటలతోటి ఇట్లా సింపుల్ వంటలతోటి మేము ముందుకు వస్తాం. సరేనా? కమ్మ ఉంటుంది పప్పు.